హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణారావు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే పెళ్ళికి ఫ్యామిలీ అంతా షాపింగ్‌కి వెళ్తున్నామండి. అందరూ కూడా మా ఇంటికైతే వచ్చేసారనమాట. విజయనగరంలో షాపింగ్ చేద్దామని. అమ్మ, అన్నయ్య, ఇంకా అన్నయ్య వాళ్ళ ఆవిడ, ఇంకా గణేష్, జ్యోత్స్న వాళ్ళైతే వచ్చారనమాట. ఇక్కడ వెనక్కి నిల్చున్నారు కదా! ఆవిడ మా అమ్మ అండి. వైట్ షర్టు మా అన్నయ్య అనమాట. తినొచ్చేసి మా తోటికోడళ్ళ అబ్బాయి గణేష్. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! వాళ్ళ ఆవిడ జ్యోత్స్న. ఇంకా అటువైపు మా పావని అనమాట. అన్నయ్య వాళ్ళ ఆవిడ. పిల్లలొచ్చేసరికి అన్నయ్య వాళ్ళ పిల్లలండి. మేనల్లుడు. పాప అయితే ఫస్ట్ టైం మా ఇంటికొచ్చింది. చాలా క్యూట్‌గా అయితే ఉంటుందండి. షాపింగ్‌కైతే అందరం బయలుదేరిపోయాము. అసలు ఎవరికి పెళ్ళంటే ఇంతకుముందు ఎంగేజ్‌మెంట్ వీడియో ఒకటి పెట్టాను కదండీ! మా ప్రసాద్ అని చెప్పేసి మా తోటికోడళ్ళ అబ్బాయి తనకనమాట. మ్యారేజ్ వచ్చేసరికి అక్టోబర్ 16థ్ అండి మ్యారేజు. ఇంకా పెళ్లి పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ గోధుమ రాటు కూడా వేసేసారనమాట. తర్వాత ఇంకా షాపింగు, ఇంకా గోధుమ రాటు వేసాక ఇంకా షాపింగ్, ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంకా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు షాపింగ్ కూడా అయిపోయింది. వాళ్ళిద్దరూ హైదరాబాద్లో అనమాట ఉంటారు జాబ్ పరంగా. ఇంకా అక్కడే బాగుంటాయని చెప్పేసి అక్కడే షాపింగ్ చేసేసారండి. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ వరకే షాపింగ్కి వెళ్తున్నామండి. కొన్ని చీరలు బయట వాళ్ళకి కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి మా దియాన్సు సాంగ్ వచ్చిందంటే ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉంటాడనమాట. ఇంకా కార్లో అయితే అలా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా షాపింగ్కి అయితే అందరం ఫస్ట్ సౌత్ ఇండియాకి అయితే వచ్చామండి. ఇంకా సౌత్ ఇండియానే కాదు, ఇంకా అన్ని షాప్స్ కవర్ చేసాము. సౌత్ ఇండియా, ఎస్ఆర్, ఇంకా కంచి కామాక్షి, ఇంకా సిఎంఆర్ కూడా అన్ని అక్కడ ఉన్న కలెక్షన్ కూడా చూపించాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ సౌత్ ఇండియాలో నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు సెట్ అయిపోయేవండి. కానీ ఈసారి ఏంటో మరి నాకైతే అక్కడ సెట్ కాలేదనమాట. మరి ఓల్డ్ స్టాక్లో అనిపించింది. కొత్త స్టాక్ ఏమో వచ్చినట్టు అనిపించలేదండి. బాగున్నాయి కానీ ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టుబడి చీరలు అయితే కొన్ని చూస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ సెట్ కాలేదని ఒక 2 సారీస్ అయితే తీసుకున్నాము. నా దగ్గర అయితే పింక్ సారీస్ ఎక్కువ ఉన్నాయండి. ఈసారి పింక్ జోలికి వెళ్ళొద్దని అయితే అనుకుంటున్నాను. ఏదైనా నా దగ్గర లేని కలర్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే బ్లూ కలర్ అంటే ఇష్టం అనమాట. తను నా దగ్గర బ్లూ కలర్ లేదు కూడా. ఇంకా అది బ్లూలో తీసుకుందాం లేదా పర్పుల్లోనే చూద్దామని అయితే చూస్తున్నాను. ఇవన్నీ కూడా 2000లో అండి సారీస్. 50% డిస్కౌంట్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా బాగానే ఉన్నాయి. ఇంకొంచెం పెట్టుబడి చీరలనేసి ఇందులో కొన్ని సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడైతే ఒక 2 సారీస్ తీసుకొని అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ మా దియాన్స్ చూడండి అల్లరి. అసలు దించామంటే ఎటు వెళ్ళిపోతాడో అని చెప్పేసి భయం ఒకటి. మళ్ళీ ఇంక పాపనైతే విడిచిపెట్టి వచ్చేసాము. కానీ వాడిని హ్యాండిల్ చేయడం మాత్రం కష్టమైంది మా అన్నయ్యకి. తర్వాత వచ్చేసరికి ఎస్ఆర్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒక 2 సారీస్ తీసుకొని. ఇక్కడ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్. ఇవన్నీ 4000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అవి చూపిస్తున్నాం కదా. ఈ సైడ్ కొన్ని సెలెక్ట్ చేసామన్నమాట. అప్పటికి 1 అయిపోయింది. అప్పటి వరకు మాకైతే సెలక్షన్ ఇంకా అవ్వలేదండి. ఇవి వచ్చేసి పెట్టుబడి చీరలని చూపిస్తున్నాము. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే అండి. 1700, 2000 పైన ఉన్నాయి. ఇందులో కొన్ని సారీస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి. ఇంకా మా సారీస్ అయితే ఇంక సెలక్షన్ అవ్వలేదండి. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంక సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడైతే మా గణేష్ జ్యోత్స్నకు సెలెక్ట్ చేసాడండి. ఇవి వచ్చేసి 4000 అని చెప్పాను కదా. ఇందులో 2 కలర్స్ అనమాట. గ్రీన్ కలర్ ఒకటి ఉంది. ఈ సారీస్ బాగున్నాయి కానీ చాలా బరువు అయితే ఎక్కువ ఉన్నాయండి. పట్టుకుంటే చాలా బరువుగా ఉన్నాయన్నమాట. మనం ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటాయి ఈ సారీస్. ఇంకా తనైతే తీసుకోలేదు బరువుగా ఉన్నాయని చెప్పేసి. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయాక టాప్స్ అయితే కొన్ని ఫ్రీ ఇచ్చారండి. అంటే మనం కొన్ని ఎక్కువ అమౌంట్ కొంటాం కదా, అక్కడ కొన్ని టాప్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు అన్నారు. ఇక్కడ టాప్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి భోజనంకి అయితే వెళ్ళిపోతున్నామండి అందరం. చాలా లేట్ అయిపోయింది అనమాట. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా భోంచేసి వద్దామని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇంక భోంచేసి అయితే స్టార్ట్ అయ్యాము. తర్వాత ఇక్కడ కంచి కామాక్షికి అయితే వచ్చామండి. ఇక్కడ నేను బ్లూ కలర్ చూడండి కింద చాలా బ్లూ ఉన్నాయి కదా, నేను బ్లూలో చూద్దామంటే నాకు సెట్ అవ్వట్లేదనమాట. ఇంకా వేరే కలర్స్ అయినా అప్పుడు చూపించమంటున్నాను. అప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న కలెక్షన్ అంతా తీస్తున్నారు బయటికి. ఇంకా మా పావని కూడా మెరూన్లో చూస్తానంటుంది. తన దగ్గర ఎక్కువ పట్టు సారీస్ ఉన్నాయండి. ఇంకా తనకు అక్కడ లేని కలర్స్ చూద్దామని చెప్పేసి తను కూడా చూస్తుంది. ఇంకా జ్యోత్స్నకు కూడా సెట్ అవ్వలేదు. ఇంకా ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలని అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి సారీ బాగుందని మా పావనికి మా అన్నీ సెలెక్ట్ చేస్తున్నాడు. తనేమో వద్దంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నాకైతే సెలెక్షన్ అయిపోయిందండి. ఒక సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే నాకు బ్లూలో సెలెక్ట్ అవ్వలేదు కానీ ఇంకా వేరే కలర్ ఆరెంజ్లో అయితే తీసుకున్నాను.
ఇక్కడ చూడండి గ్రీన్ కలరు బాగుంది కదా ఈ సారీ. మెరూన్ బార్డర్ వచ్చి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇవి 3000లో సారీ. ఇంకా తర్వాత అక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆ సారీ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడైతే 2 సారీస్ తీసుకొని మా అక్కకి నాకు సెలెక్ట్ అయిపోయిందనమాట. ఈ 2 సారీస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము కంచి కామాక్షి నుంచి. తర్వాత సీఎంఆర్కి అయితే వచ్చామండి. సీఎంఆర్లో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. వీళ్ళిద్దరు అప్పటికే 5:30 అయిపోయింది. ఇంకా ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలంటే అప్పుడు గాబరు పెడితే ఇంకా తీసుకున్నారనమాట. జోస్నాకి ఈ సారీ వచ్చేసి 4000 అండి. 100 రూపీస్ ఎంతో తక్కువ. తనే సెలెక్ట్ చేసుకుందండి. ఇలాంటి కలర్స్ లేవు, ఇలాంటి లేవని చెప్పేసి. బాగుంది కదా. తర్వాత మా పావని కూడా సెలెక్ట్ చేసేసుకుంది. పింక్ అండ్ గ్రీన్లో సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే అవ్వలేదన్నమాట, లెంతీ అయిపోతుంది. ఏ సారీస్ తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. చూడండి తనకైతే బాగా సూట్ అయిందనమాట. తర్వాత ఇంకా పావని కూడా కట్టిపించుకుందాం అనుకుంది కానీ అవ్వలేదన్నమాట. తర్వాత పిల్లలు అండి, మా పాప చూపించాను కదా, పాపకి డ్రెస్ చూద్దామని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే, కానీ కంఫర్టబుల్గా ఉండవండి. డ్రెస్ క్లాత్ అయితే బాగాలేదనమాట. ఇంకా అక్కడైతే తీసుకోలేదు, ఆన్లైన్లో తీసుకుందామని అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఓన్లీ సారీస్ ఒక్కటే షాపింగ్ అయ్యిందండి. ఇంకా పిల్లలవి మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు కానీ వాళ్ళదైతే అవ్వలేదన్నమాట. ఓన్లీ సారీసే అయ్యాయి. ఇంకా ఆ షాపింగ్ అయ్యేసరికి 8:30 అయిపోయిందండి. 8 అయ్యింది. తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అప్పటికే వర్షం కూడా లైట్గా దిగింది. తర్వాత ఇంకా అక్కడ బయట స్నాక్స్ అయితే తింటున్నామండి. ఇక్కడ కొంతమంది చాటు, కొంతమంది పానీపూరి అలా తింటున్నారు. ఇంక తినేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు చూడండి. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చాలా బాగా అయిపోయిందనమాట షాపింగ్. మార్నింగ్ 10:30, 11కి స్టార్ట్ చేస్తే నైట్ 8:30 అయిందండి. అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నాంలేండి, లంచ్ బ్రేక్. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం మళ్ళీ వచ్చామన్నమాట. చూడండి ఇప్పుడు ఎన్ని సారీస్ తీసుకున్నాం అనేది చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఇంట్లో లేం కాబట్టి ఇంకా ఇల్లు ఎలా ఉందో చూడండి. ఇంకా ఈ సారీస్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా హైప్ కూడా ఇవ్వండి. ఓకే అండి, బాయ్.